ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి నవ్వులాటగా ఉందా నీకు? ఎందుకంత ఇరిటేట్ అయిపోతున్నారు? నీకు నచ్చని ఫుడ్ తినాలంటే నీకు ఇరిటేషన్ రాదా? నచ్చని ప్లేస్కు వెళ్ళాలంటే చిరాకు రాదా? నచ్చని వాళ్లతో ఉండాలంటే కంపరంగా ఉండదా? నచ్చని పని చేయాలంటే కోపం రాదా? అలాగే నాకు నచ్చనిదే ఈ పెళ్లి. ఇన్నాళ్ళు ఏ బురదలో అయితే కాలు పెట్టకూడదో, ఏ రొచ్చులోకైతే నేను వెళ్ళకూడదు అనుకున్నానో దానిలోకే కుడికాలు ముందు వేసి మరీ వచ్చాను. ఇప్పుడు నాకు ఇరిటేషన్ ఉండక హాయిగా ప్రశాంతంగా రిలాక్స్గా ఎలా ఉంటుంది? మీరు పెళ్లి అనేది నాకు నచ్చదు అని మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఒక్కసారి బ్రాడ్ మైండ్తో పెళ్లి గురించి నెగటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించండి. మనిషికి పెళ్ళన్న కాన్సెప్టే నెగటివ్. దాని గురించి పాజిటివ్గా ఎలా ఆలోచిస్తాను? ఇలా అడ్డంగా మాట్లాడకుండా పెళ్లి అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఈ మ్యారేజ్ సిస్టమ్ని అర్థం చేసుకున్నాను కాబట్టే నేను వ్యతిరేకిస్తున్నాను. నువ్వు డీప్గా వివాహము అనే వ్యవస్థ గురించి స్టడీ చేయి. ఒకవేళ నీకు అప్పటికి నీ మేక మెదడుకి అర్థం కాకపోతే నన్ను అడుగు, నేను నీకు హితబోధ నువ్వేంటి నా వెనకాలే వస్తున్నావు? దూరంగా ఉండు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. నేనే మీ వెనకాల రావట్లేదు, మీరే లాక్కొని వెళ్తున్నారు. ఈ బ్రహ్మముడు ఇంకా తీయలేదా? నీ చీరకి నా కండువాకి ముడేసేసి బ్రహ్మముడి అని చెప్తే మన మధ్య విడదీయలేని బంధం ఏర్పడుతుందా? వాళ్ళ పిచ్చి కాకపోతే? ఇది బ్రహ్మముడి కాదు, పీఠముడి. ఎంత తీసినా రావట్లేదు. ఒక్కసారి ముడి పడితే కొన్ని ముడులు తీయాలన్నా అస్సలు రావు. ఎవరు ఎన్ని చేసినా ఆ ముడి తీయలేరు. పిచ్చి ఫిలాసఫీలు చెప్పకు. చిక్కుముడైనా చాకచక్యంగా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలాగా? అయితే ప్రయత్నించండి. ఆ పంతులు వేసిన ముడైతే ఎప్పుడో వచ్చేది. ఇది దేవుడు వేసిన ముడి. దేవుడు వేశాడా? నీకు పిచ్చి వేపకాయంతే ఉందనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నీకు పిచ్చి పనసకాయంతుందని. మీరు ఎన్ని అనుకున్నా సరే, కొన్ని బంధాలని ఊరికే కలపడు ఆ దేవుడు. ఆ బంధాల నుంచి మనమంత తేలిగ్గా తప్పించుకోలేము.
వదిలేసి వెళ్ళలేము. అలాగా? ముడి విప్పడం కుదరకపోతే ఎలాగైనా వదిలించుకుంటాను గాని ఇంకా మన మధ్య ఈ పెళ్లి అన్న బంధం ఉండేది 29 రోజులేనని బుర్రలో బాగా గుర్తుపెట్టుకో. నెల రోజుల్లో నన్ను మీరు బయటికి పంపిస్తానని అంటున్నారు. అదే నెల రోజుల్లో నేను మీకు దగ్గరవుతాను. మీ మనసులో స్థానం సంపాదించుకొని ఈ ఇంట్లో మీ పక్కన మీ భార్యగా శాశ్వతంగా నా స్థానాన్ని పదిలం చేసుకుంటాను. దైవ సాక్షిగా మీరు చేసిన పెళ్లి ప్రమాణాలను అందరి సాక్షిగా కట్టిన ఈ తాళిని మీరు అనుకుంటున్నంత తేలిగ్గా వదిలి వెళ్ళలేరు. ఆ దేవుడు అంత త్వరగా మన బంధాన్ని విడదీయడు అనే నమ్మకంతోని ముందడుగు వేసి మిమ్మల్ని నేను దక్కించుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.